అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు యువర్ థాట్స్. ఈరోజు కథ ఐ విల్ లవ్ పార్ట్ 22. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? అనింది నిక్కీ. ఏం లేదు అన్నట్లు తలూపింది జ్వాల. ఏదో ఆలోచించిన దానిలా మనసులో ఫిక్స్ అయ్యి ఆ రోజు క్లాసెస్ అన్నీ కూడా ఇంట్రెస్ట్గా వినలేదు. నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తూ ఉంది. లెక్చరర్ చెబుతున్నారు, వెళ్ళిపోతున్నారు. జ్వాల మనసు మాత్రం ఎక్కడో ఉంది. కాసేపటికి ఎవరో ఒక అబ్బాయి వచ్చి, మేడం ఇదిగోండి అంటూ జ్వాల చేతిలో జ్యూస్ పెట్టి వెళ్ళిపోయాడు. ప్రతి 1 అవర్కి జ్యూస్ ఇస్తున్నారు. అసలు ఎవరు మీరు? నాకెందుకు ఈ జ్యూస్ ఇస్తున్నారు? ఏమో మేడం, నాకు తెలీదు. ప్రిన్సిపల్ సార్ ఇవ్వమన్నారు, ఇచ్చాము అంటూ వెళ్ళిపోయారు. ఇక ఇదంతా అద్వైత్ పనే అని అర్థమైంది. ఇంత కేరింగ్గా చూసుకుంటున్నారు ఎందుకు? నా మీద కోపం ఉన్నప్పుడు నేను ఎలా పోతే అతనికేంటి అని బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తూ ఉంది. ఆమె వేసిన ప్లాన్ మాత్రం అమలు పరచాలని గట్టిగా నిర్ణయించుకొని అలా 3 o'clock వరకు బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అన్నట్లుగానే ఉంది. ఏమైంది? మార్నింగ్ నుండి అలా డల్గా ఎందుకున్నావు? ఏం లేదే, నాకు అస్సలు క్లాసెస్ వినాలనిపించట్లేదు. ఏమైంది నీకు? ఏమో, చాలా అప్సెట్గా ఉంది. సరే, ఎలా వెళ్తావు? నేను డ్రాప్ చేయనా అన్నాడు విక్కీ. లేదురా, నేను ఆటోలో వెళ్ళిపోతాను. ఏంటి, నువ్వు ఆటోలో వెళ్ళడం ఏంటి? అంత సేఫ్ కాదు, నేను డ్రాప్ చేస్తాను పదా. నేను వస్తాను అనింది నిక్కీ. నువ్వెక్కడికే? నేను డ్రాప్ చేస్తాను, నువ్వు ఇంటికెళ్ళు. నువ్వు లేకుండా ఒక్కదాన్నే ఎలా వెళ్ళాలరా? అదేంటి, ఇంటికేగా. అయినా కానీ రెగ్యులర్గా ఇద్దరం కలిసి వెళ్తాంగా. నేను కూడా ప్రజుని డ్రాప్ చేయడానికి వస్తాను, ఇద్దరం కలిసే ఇంటికెళ్దాం. నువ్వు లేకపోతే నాకు ఏం తోచదురా అనింది నిక్కీ. అదేంటి, ఇప్పుడంటే నేనున్నాను, ఎప్పటికీ నీతో ఉండలేనుగా అన్నాడు విక్కీ. ఆ మాటకి ఒక్కసారిగా గుండెల్లో కలుక్కుమంది నిక్కీకి. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసిన విక్కీ, ఏమైందే, ఎందుకిలా ఫేస్ పెట్టావు? ఏం లేదు, నేను ఇంటికెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంటే, దీనికేమైంది? ఇప్పటి వరకు బానే ఉందిగా, అలా వెళ్ళిపోతుందేంటి? నిక్కీ, ఆగవే, మనిద్దరం కలిసి వెళ్దాం. ఆగు అంటూ అరిచాడు విక్కీ. అయినా కానీ ఆగకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఏంటో ఎన్నడూ లేనిది డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనుకుంటూ, పద ప్రజు అన్నాడు విక్కీ. సరే అంటూ అతను బైక్లో కూర్చోబోతుండగా ఆమె ముందు ఆగింది బ్లాక్ కలర్ BMW కార్. ఎక్కేదల్లా ఆగి కంగారుగా చూస్తూ ఉంది. కార్ విండో గ్లాస్ దింపి కళ్ళకున్న బ్లాక్ షేడ్స్ కిందకని జ్వాలని చూశాడు. బాబుని చూసి ఒక్కసారిగా లోకాన్ని మరిచింది. చాలా హాట్గా కనిపించాడు మరి. బ్లాక్ షర్ట్లో, బ్లాక్ గాగుల్స్తో, ఎత్తైన జుట్టు, విశాలమైన నుదురు, మొత్తానికి చాలా హ్యాండ్సమ్గా కనిపించాడు. ఆమె చూపులు అర్థమైన అద్వైత్ హారన్ సౌండ్ చేయగానే ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చింది. ఇక క్షణం కూడా ఆలోచించకుండా వచ్చి అతని పక్కన కూర్చుంది. అలా కూర్చుందో లేదో కార్ని రయ్యమనిపించాడు. కార్లో కూర్చున్న జ్వాలకి ఆమెకు తెలియకుండానే కళ్ళు అతని వైపుకు మల్లుతున్నాయి. ఎంత చూడకూడదు అనుకున్న మిర్రర్లో అతని రూపం కనిపిస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోయింది. చూసి కొద్దీ చూడాలనిపించే అతని రూపాన్ని మైమరిచిపోయి చూస్తూ ఉంది. పాప చూపులు అబ్జర్వ్ చేయలేని అమాయకుడైతే కాదుగా. మిర్రర్ని అతని వైపుకు తిప్పుకున్నాడు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చింది. కానీ మనసులో అతన్ని చూడాలి అనిపిస్తుంది ఆమెకి. ఎందుకు ఈరోజు ఇలా అవుతుంది? నేను అంత వీక్ అమ్మాయిని కాదు అని గట్టిగా మనసులో అనుకొని తల విండోలో దూర్చింది. కానీ అయస్కాంతంలాగా ఆకర్షించినట్లు ఎంత తల విదిల్చుకున్నా ఆమె వల్ల అవ్వక మళ్ళీ తల తిప్పి అతన్ని చూసింది. అతడి ఫేస్ గంభీరంగా మారిపోయింది. కానీ వాయువేగంతో తీసుకెళ్లి ఆపాడు. ఒక దగ్గర. ఎక్కడా అని చుట్టూ చూసింది. ఎదురుగా మాల్ కనిపించడంతో కారు దిగాడు అద్వైత్. నాకేం సంబంధం లేదు అన్నట్లు కూర్చొని ఉంది జ్వాల. ఆమె వైపుకు వచ్చి చిటికేశాడు. తల తిప్పి చూసింది. దిగు అన్నట్లు హెడ్ వేవ్ చేశాడు. పొగరు అని గునుక్కుంటూ కారు దిగింది జ్వాల. ఇక అతను ముందు వెళ్తుంటే ఆమె వెనక వెళ్తుంది. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు అనుకుంటూ లోపలికెళ్ళగానే అద్వైత్ని చూసిన స్టాఫ్ సార్ కోసం చైర్స్ వేస్తూ మర్యాదలు చేశారు. ఓ, రౌడీ గారికి ఎక్కడికి వెళ్ళినా రాచమర్యాదలు మాత్రం తప్పట్లేదు అనుకుంటూ వేసిన కుర్చీలో కాస్త దూరంగా కూర్చుందతనికి. ఇక జ్వాల కూర్చున్న దగ్గరికి
నెంబర్ ఆఫ్ డ్రెస్సెస్ తీసుకొచ్చి ఆమె ముందు పరిచింది సేల్స్ గర్ల్. అవి ఎందుకు అన్నట్లు వియర్డ్‌గా చూసింది జ్వాలని. షార్ప్‌గా చూశాడు అద్వైత్. ఇక సేల్స్ గర్ల్ చొరవగా జ్వాలకి ఏవి సూట్ అవుతాయో వాటిని ఆమె చేతిలో పెట్టి ట్రయల్ చేసి రమ్మని చెప్పింది. నాకొద్దు అంటూ తల పక్కకు తిప్పింది. కిల్లింగ్ లుక్స్ విసిరాడు అద్వైత్. అతని చూపులకి జంకి ఆ డ్రెస్సెస్ని తీసుకుని ట్రయల్ రూమ్కి వెళ్ళింది జ్వాల. ఇక అద్వైత్కి కూల్ డ్రింక్స్, కాఫీ, స్నాక్స్ అంటూ మర్యాదలు చేస్తున్నారు. కాసేపటికి ఎదురుగా తలెత్తి చూసిన బాబు కళ్ళకి ఒక అందమైన రూపం కనిపించగానే అతని పెదవులు తనకి తెలియకుండానే విచ్చుకున్నాయి. కనకాంబరం కలర్ కుర్తీ, వైట్ కలర్ పటియాలా పాయింట్, సేమ్ కలర్ ఫుల్ వర్క్ దుపట్టాలో చాలా అందంగా కొత్తగా కనిపించింది. ఇక కాసేపు చూసి తల తిప్పేశాడు అద్వైత్. ఇక తనకు నచ్చిన డ్రెస్సెస్ని, పర్సనల్ థింగ్స్ని, ఇక మిగతా షాపింగ్ కూడా చేసి అక్కడి నుండి బయలుదేరారు. ఏంటి తను డబ్బులివ్వడా? మరి ఇంత రౌడీయిజం ఏంటి అనుకుంటూ అతని వెనకాలే కదిలింది. ఆ కవర్స్ని తీసుకొచ్చి కార్లో పెట్టి వెళ్ళాడు ఆ మాల్ మేనేజర్. ఏంటి పని వాళ్ళతో కాకుండా ఈయన పెట్టి వెళ్ళిపోతున్నాడు అనుకుంటూనే కారెక్కింది. ఆమె కూర్చోగానే ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు. జ్వాల అతన్ని సీరియస్గా చూస్తూ, అసలేంటి నువ్వు తమరి రౌడీయిజం చేసి నాకు బట్టలు కొనివ్వడం అవసరమా? ఎంత రౌడీ అయితే మాత్రం తీసుకున్న వస్తువులకి డబ్బులు కూడా ఇవ్వవా? అడిగితే చంపేస్తావా ఏంటి? అసలు కొంచెమైనా మానవత్వం అనేది లేదా? ఛ! నీ వల్ల ఆంటీ గారిని తిట్టాల్సి వస్తుంది అని తల విండోలో దూర్చింది. ఆమె మాటలకి నవ్వుతున్నాడు కానీ ఏం సమాధానం చెప్పట్లేదు. ఇతనేంటి నేను ఇన్ని మాట్లాడుతున్నా ఏం మాట్లాడట్లేదు? అతనికి కోపం రాకుండా కూల్గా ఉండేసరికి జ్వాలకి కోపం పెరిగిపోయింది. ఏయ్ నిన్నే ఇక్కడ మాట్లాడుతుంటే వినిపించట్లేదా? లేకపోతే దీని మాటలు నేనెందుకు పట్టించుకోవాలి అన్న అహంకారమా? నువ్వు కొనిచ్చినవి నాకు అవసరం లేదు. ఇప్పుడే వాటిని తీసుకెళ్ళి బయటపడేస్తాను అంటూ కవర్స్ని తీస్తుండగా డ్రైవింగ్ చేసేవాడలా ఆపి ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఏంటి వదులు అనింది విసురుగా. కళ్ళు చిన్నవి చేసి చూస్తున్నాడు. వదులు అని చెబుతున్నానుగా అంటూ విదిలిస్తుంది. బాబుగారి బలం ముందు పిచ్చుక బలం ఏం సరిపోతుంది? ఏంటి సైలెంట్గా ఉన్నానని ఎక్కువ మాట్లాడుతున్నావు, ఎక్కువ చేస్తున్నావు? నేను ఏది కొనిచ్చినా, ఏం మాట్లాడినా, ఇంకేదైనా చేసినా నువ్వు మూసుకొని యాక్సెప్ట్ చేయాల్సిందే. మాట్లాడే రైట్స్ కానీ, క్వశ్చన్ చేసే రైట్స్ కానీ నీకు లేవు. ఎందుకు లేవు? నా బట్టలు నా ఇష్టం. నేను వేసుకుంటే వేసుకుంటాను, లేకపోతే లేదు. మధ్యలో నీకేంటి? నాకెందుకు కొనిస్తున్నావు? ఓహ్! నాకిప్పుడు అర్థమైంది. నా దగ్గర మంచివాడిలాగా నటించి మార్కులు కొట్టేద్దామని ఫిక్స్ అయ్యావు కదా! నాకు తెలుసు. నువ్వు ఎన్ని నాటకాలైనా వేసుకో. నేను మాత్రం నిన్ను యాక్సెప్ట్ చేయను. నా మనసులో ఉన్న స్థానం ఎప్పటికీ దక్కదు అంటున్న ఆమె మాటలకి సైడ్ స్మైల్తో చూస్తూ దగ్గరికొచ్చాడు. అతను అలా రాగానే గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ ఏ ఏం చేస్తున్నావు అనింది తడబాటుగా. మాట్లాడలేదు అద్వైత్. నిన్నే ఏం చేస్తున్నావు అంటూ అతడి గుండెలపై చేయి పెట్టి వెనక్కి తోస్తూ ఉంది. అయినా కానీ అతను ఇంచు కూడా కదల్లేదు. హార్ట్ ఎంతగా కొట్టుకుంటుందో జ్వాలకి. బాబుని అంత దగ్గరగా చూస్తుంటే ఆమె మీదకి ఒరిగి సీటు బెల్ట్ పెట్టాడు. ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసేసింది. ఏం చేస్తాడో అని. అంత దగ్గరగా ఉన్న జ్వాలని అలాగే చూస్తూ అతనికి తెలియకుండానే సోగ కళ్ళపై పెదవులు నిలిపాడు. ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంది ఆమెకి. ఆమె స్పర్శ తగిలి అతనికి కూడా ఒళ్ళు చిన్నగా కంపించింది. టక్కున తేరుకొని అతని సీట్లో కూర్చున్నాడు. ఒక్కసారిగా పెరిగిన గుండె సడిని అదుపు చేసుకోలేక నానా తంటాలు పడింది జ్వాల. ఇక కార్ నేరుగా తీసుకెళ్లి ఇంటి దగ్గరే ఆపాడు. ఆమెను డైరెక్ట్గా చూడలేక లోపలికెళ్ళిపోయాడు. అసలేం జరుగుతుందో అర్థం కాక పిచ్చిదానిలా కార్లో ఉన్న కవర్స్ని తీసుకుని లోపలికెళ్ళింది జ్వాల. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.